రెసిస్టెన్స్ ట్రైనింగ్ మనలో చాలామంది రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేయాలంటే చాలా ఆలోచిస్తూ ఉంటారు. సార్ నాకు 40 ఏళ్ళ వయసు వచ్చేసింది, 50 ఏళ్ళ వయసు వచ్చింది, నాకు షుగర్ ఉంది, నేను జిమ్ చేయొచ్చా అని అడుగుతుంటారు. బేసికల్గా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రెసిస్టెన్స్ ట్రైనింగ్ అని అంటే జిమ్ ఒకటే కాదండి. బేసికల్గా రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటే అర్థం ఏంటి? భూ ఆకర్షణ శక్తికి ఎగ్నిస్ట్గా మనం వర్కౌట్ చేయడం. మన ఎవరికైనా సరే జిమ్ అవైలబిలిటీలో లేకపోయినా, జిమ్లో వెయిట్స్తో చేస్తే ఇంజురీస్ వస్తాయేమో అని అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా బాడీ వెయిట్ ట్రైనింగ్ చేయొచ్చు. ఈ బాడీ వెయిట్ ట్రైనింగ్కి ఏజ్తో సంబంధం లేదు. బాడీ వెయిట్ ట్రైనింగ్ అంటే ఉదాహరణకి పుల్అప్స్, పుషప్స్, స్క్వాట్స్ ఇలాంటి యాక్టివిటీస్ మనం ఇంక్లూడ్ చేసుకోగలిగితే మన మజిల్ టిష్యూ లాస్ అవ్వకుండా కాపాడుకోగలుగుతాం. అండ్ మోర్ ఆర్ లెస్ ఏంటంటే మజిల్ స్ట్రెంత్ అన్నది గ్రాడ్యువల్గా బిల్డ్ అవుతూ వస్తుంది. ఎప్పుడైతే బాడీ వెయిట్ ట్రైనింగ్ పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నామో, అది నాకు రెసిస్టెన్స్ ట్రైనింగ్లో సరిపోవట్లేదు అని అనుకుంటున్నామో, అలాంటి వాళ్ళు ఎవరైనా సరే హ్యాపీగా జిమ్కి వెళ్ళి యాక్టివిటీని పెంచుకుంటూ రావచ్చు. అంతేగాని డే 1 జిమ్ అనగానే వెయిట్లు ఎత్తేయాలి, ఏమన్నా ఇంజరీస్ వస్తాయేమో, నేను చేయొచ్చా లేదా అని భయపడక్కర్లేదు.